ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 22వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాము. అందుకైనా అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. ఇక్కడ ఒక సంభాషణ జరుగుతున్నది. పరిసయ్యులు యేసు ప్రభువుల వారిని మాటలలో సిగ్గుపరచవలనని ఆలోచన చేశారు. చేసి ఆయనను ప్రశ్నించుటకు హెరోదీలను మరియు పరిసయ్యుల యొక్క శిష్యులను యేసయ్య యొద్దకు పంపి, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా, మీరు చెప్పండి అని యేసు ప్రభువుల వారిని ప్రశ్నించారు. ప్రశ్నించినప్పుడు యేసు ప్రభువుల వారు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి అంటే, కైసరువి కైసరికి చెల్లించాలి, దేవునివి దేవునికి చెల్లించాలి అని వాళ్ళు ఎలా చిక్కుల పెట్టే ప్రశ్న వేశారో ఆ చిక్కుల పెట్టే ప్రశ్నను ఆయన తన మాటల చేత మరి ఓడించాడు. ఇస్రాయేల్ దేశంలో ఇక్కడ దెనారం అనేటువంటి కరెన్సీ వాడుకలో ఉంది. అప్పుడు యేసు ప్రభువుల వారు ఆ యొక్క దెనారం లేదా ఒక రూకను నాకు తీసుకొని రండి అని అడిగినప్పుడు వారు ఒక రూకను తీసుకొని వచ్చారు. ఆ రూక మీద పై రూపము మరియు పై వ్రాత ఎవరివి అని వారిని ప్రశ్నించినప్పుడు వారు కైసరివి అని వెంటనే జవాబిచ్చారు. ఎందుకంటే ఆ దేశంలో అందరికీ తెలుసు దెనారం యొక్క విలువ. ఆ దెనారం యొక్క విలువ తెలిసిన వారు కాబట్టి, దెనారం అనే కరెన్సీ అక్కడ వాడుకలో ఉన్నది కాబట్టి వారు వెంటనే అది కైసరి యొక్క పై రూపము మరియు కైసరి యొక్క పై వ్రాత అని తెలియజేశారు. అప్పుడు యేసు ప్రభువుల వారు ఏమన్నారంటే, మరి కైసరు పై రూపము కైసరి యొక్క పై వ్రాత ఉన్నప్పుడు ఆ నాణ్యము ఆయనకే చెల్లించండి అన్నాడు. ఈ కైసరు అనేది పేరు కాదు కానీ బిరుదుగా వాడబడినటువంటిది. వారు దైవమని భావించే ఔగుస్తు కుమారుడైన మరి తిబెరియా కైసరి యొక్క పై రూపంగా ఉన్నది ఆ నాణ్యముల మీద. వారు రాను రాను మరి కైసరును ఆ పేరును వారు బిరుదుగా వాడుకొని రోమా ప్రభుత్వము ఎక్కడెక్కడైతే మరి స్థలాలు ఆక్రమించి పరిపాలన సాగిస్తున్నదో రోమా ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ప్రాంతాలన్నిటిలో ఈ కరెన్సీ వాడుకలో ఉంది. అందరికీ తెలుసు మరి దెనారము అనేటువంటి కరెన్సీని వారు పన్నుగా చెల్లిస్తున్నారు అని. ఇక్కడ యేసు ప్రభువుల వారు మరి చెప్పినటువంటి ఈ మాటను మనం వేరే విధంగా కూడా ఆలోచన చేసినట్లయితే, కైసరు రూపం ఉన్నది కాబట్టి అంతిమంగా కైసరికే ఆ యొక్క నాణ్యమును మరి పన్నుగా చెల్లించాలి. మరి దేవునికి చెల్లించండి అనే మాటను మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఏం చెల్లించాలి దేవుడికి? మనం దేవుడికి చెల్లించుటకు ఏమి రుణపడి ఉన్నాము అంటే, ఆదికాండము 1వ అధ్యాయము మనము చూసినట్లయితే, దేవుడు తన యొక్క స్వరూపంలో మనల్ని సృజించాడు. ఆయన యొక్క స్వరూపంలో మనం ఉన్నాము. మరి మనము ఆయనకు చెందిన వారంగా ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ పై రూపము ఉన్నది కాబట్టి నాణ్యము మీద రూక మీద అది ఎవరి పై రూపం ఉంటే వాళ్ళకు చెల్లించమన్నాడు. మరి మనం ఎవరి రూపంలో ఉన్నాము? మనము దేవుని యొక్క స్వరూపంలో చేయబడినాము. దేవుని యొక్క పోలిక చొప్పున ఆయన స్వహస్తములతో మనల్ని రూపించుకున్నాడు. కాబట్టి మనము దేవుని పిల్లలము, మనం దేవుని వారము, మనము దేవునికి చెందిన వారము. కాబట్టి మరి మనల్ని మనము దేవునికి చెల్లించుకోవాలి, లేదా మనల్ని మనము దేవునికి ఇచ్చుకోవాలి, మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. ఈ విధంగా యేసు ప్రభువుల వారు వారితో మాట్లాడినప్పుడు వారు ఎవ్వరు కూడా మరి ఆ నోరెత్తకుండా వెళ్ళిపోయారు. ఆయనను చిక్కుల పెట్టాలని చూశారు హెరోదీయులు, రాజకీయ మరి సంబంధమైనటువంటి ప్రజలు. ఒకవేళ యేసు ప్రభువుల వారు పన్ను చెల్లించకూడదు అంటే వారు కైసరుకు ఈయన వ్యతిరేకంగా ఉన్నాడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, ప్రభుత్వానికి మరి వ్యతిరేకంగా ఇతరులకు బోధిస్తున్నాడు అని ఆయనను ఆ రీతిగా మాటల్లో పట్టుకునేవారు. కానీ వాక్యం సెలవిస్తున్నది ఏంటి అంటే, ప్రతివాడు ప్రభుత్వానికి అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు,
ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. పన్ను చెల్లించుట కూడా మరి అది ప్రభుత్వం కింద, ప్రభుత్వ ఆధీనంలో చెల్లించాలి. కాబట్టి యేసు ప్రభుల వారు పన్ను చెల్లించకూడదు అంటే మనం ఈ రీతిగా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడొచ్చని అనుకున్నారు. ఒకవేళ లేదు మనం పన్ను చెల్లించాలి అంటే యూదులు ఒకవేళ ఆయన గురించి వ్యతిరేకంగా ఆలోచించేవారు. ఈయన మనం ఎదురు చూస్తున్న మెస్సియా అని అనుకున్నాము. ఇన్ని రోజులు మనం పరాయి పాలన కింద అణచబడుతున్నాము, వివక్షను ఎదుర్కొంటున్నాము, పరాయి పాలన కింద ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాము. మనకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్ర్యం లేదు. దావీదు కుమారునిగా మన మెస్సియా వచ్చి మనల్ని వీరి పాలన నుంచి విడిపిస్తాడు, విముక్తులను చేస్తాడు, స్వతంత్రతనిస్తాడు, మనల్ని దేవుని రాజ్య పరిపాలన ప్రకారము మనల్ని పాలిస్తాడు అనుకున్నాము. కానీ ఇతను మరి కైసరుకు మద్దతు ఇస్తున్నాడు, పన్ను చెల్లించమంటున్నాడు. ఇప్పటికే పన్నుల భారంతో మనము ఎంతో చితికిలబడిన పరిస్థితుల్లో ఉన్నాము. ఈయన చెల్లించమంటున్నాడని యూదుల నుంచి ఆయనకు వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉన్నది. సో పరిస్థితులు ఈ రీతిగా ఆయనను చిక్కుల పెట్టాలి. ఇవ్వాలి అంటే వీళ్ళ నుంచి వ్యతిరేకత వస్తున్నది. ఒకవేళ ఇవ్వకూడదు అంటే మరి రోమీల నుంచి, కైసర్ నుంచి, లేదా మరి ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వస్తున్నది. ఏదో ఒక రకంగా ఈయనను చిక్కుల పెట్టొచ్చు అనే ఉద్దేశంతో మరి పరిసయ్యులు చాలా ఆలోచన చేశారు, బలహీనమైన ఆలోచన. కానీ యేసు ప్రభువుల వారు ఆయన ఎంతో చక్కగా మరి జవాబిచ్చాడు. మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు నేను మనమందరము దేవుని స్వరూపంలో ఉన్నాము. మరి వారు కైసరుకు పన్నిస్తున్నప్పుడు ఏ నాణ్యమైతే ఏ నాణ్యం పైన రూపము రాత ఉన్నదో అది కైసరుకు ఎలా చెల్లిస్తున్నారో దేవుని స్వరూపాన్ని ధరించిన మనం, దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మనము మరి యేసయ్యకు మనల్ని మనం సమర్పించుకోవాలి. యేసయ్యకు మరి ఎల్లప్పుడూ కూడా మనం ఆరాధన పూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా మనం జీవించాలి. ఆయనకు మనం ఏం చెల్లించలేము. ఆయన చేసిన మేళ్ళకి, ఆయన చేసిన ఉపకారములకి అన్నిటికీ మించి మనకు ఉచితమైన రక్షణ ఆయన అనుగ్రహించారు. పాప పంకిలమైనటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి మన పైన జాలిపడిన వారు ఎవ్వరూ లేరు ఈ లోకంలో. కానీ ఆయన మన పైన జాలిపడి ఎంతో మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. ఆయన చేసినటువంటి ఆ యొక్క శిల్వ త్యాగం బట్టి మనకు రక్షణ వచ్చింది. మరి మనం ఏమి చెల్లించగలము? మనల్ని మనమే పన్ను చెల్లించినట్లుగా మనము మన హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన ఆయనకు సమర్పించుదాము. మనల్ని మనం ఆయనకు సమర్పించుకుందాము. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన మమ్మల్ని మేము తండ్రి నీకు సమర్పించుకుంటున్నాము. నీ స్వరూపంలో మమ్మల్ని చేశారు, నీ పోలిక చొప్పున మేమున్నాము. నాయన మీరు మా కొరకు చేసిన శిల్వ త్యాగమును బట్టి ఏమి చెల్లించుకోలేము, కానీ మా హృదయపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధనను మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ నిన్ను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.